శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పద్మావతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం శ్రీకృష్ణ జయంతి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు. శ్రీకృష్ణ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు, నాయకులు శ్రీకృష్ణ దేవాలయం నుంచి ఉట్టి ఊరేగింపు ప్రారంభించారు. అందంగా అలంకరించిన ట్రాక్టర్పై శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమను ఉంచి పట్టణ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యువత, పిల్లలు భజనలు, కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారని, చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలతో ఆకట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఎప్పుడులాగానే శ్రీకృష్ణుడి వెన్న ముద్ద, వేలంపాట పాడడంతో భక్తులు పోటీపడ్డారు. 5,000 పాడే పాట పోటాపోటీగా వేలపాట కొనసాగింది. అయితే 85,000కు దక్కించుకున్న శ్రీ బోధనం గంగమ్మ యాదవ్ వారి కుమారులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ దక్కించుకోవడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా 85,000కు వెన్నముద్ద వేలంపాటలో పాడడం మొట్టమొదటిసారిగా వెన్నముద్ద దక్కించుకున్న బోధనం గంగమ్మ కుమారుడు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఉండాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు యాదవ్, విజయగౌరి యాదవ్, పృథ్వీరాజ్ యాదవ్, చంద్రుడు, పార్థసారథి, మెట్ల శ్రీనివాసరావు, హరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురు. ఈరోజు మన పద్మావతి నగర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో చాలా ఘనంగా శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న రాత్రి నుంచి పూజా కార్యక్రమాలు అయితేనేమి, మన జెండా వందనం అయితేనేమి, ఉట్టికొట్టే ప్రోగ్రాం అయితేనేమి, గ్రామోత్సవం అయితేనేమి, ప్లస్ ఉదయము అల్పాహారము, ఇప్పుడు భోజన వసతి అన్ని బ్రహ్మాండంగా జరగడానికి మా యాదవ్ పెద్దలు అయితేనేమి, శ్రీకృష్ణ కమిటీ అయితేనేమి అందరూ కృషి చేయడం వల్ల ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ జరగడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మన వెన్నముద్ద పాట మన యాదవ సోదరుడు బోధనం చంద్రశేఖర్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ పాడడం చాలా ఆనందకరం. అత్యధికంగా 85,000కు ఈ రోజు పాట పాడడం జరిగింది. కావున వీరికి, వీరి కుటుంబ సభ్యులకు, వీళ్ళ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ మంచి జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా మన నంద్యాల నడిబొడ్డున వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు ఘనంగా శ్రీకృష్ణ వేడుకలు ప్రారంభమైనాయి. ఈ రోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిగా ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యాదవ సోదరులకు, శ్రీకృష్ణ భక్తులకు, నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతూ మాకు రోజు వర్షం పడుతుంది, ఇట్లా కార్యక్రమం జరుగుతుందా లేదన్న డౌట్ ఉన్నాము. ఈ రోజు దేవుడు అనుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే నేను ఈ కార్యక్రమంలో వెన్నముద్ద వేల పాటలో ప్రతి సంవత్సరం 25,000, 30,000, 35,000 రూపాయలు అవుతున్నది. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం వల్ల యాదవ భక్తులు పోటాదిపోటీగా పాల్గొని ఈ కార్యక్రమంలో అత్యధికంగా గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు 85,000 రూపాయలు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. పాట వేలం పాట దక్కించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా మన యాదవ సోదరిమణులకు, అదే శ్రీకృష్ణ భక్తులకు అందరికీ నా విన్నపం ఏమనగా మనకు ఈ రోజు చాలా శుభదినము. నాకు ఈ వేలం పాటలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఈ సంవత్సరం వెన్నముద్ద వేలం పాటలో మేము 85,000కు వేలం పాట దక్కించుకున్నందుకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. దేవుని ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని, ఈ కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉండాలని, నెక్స్ట్ సంవత్సరం కూడా మేము వెన్న పాట దక్కించుకోవాలని. ఈ రోజు పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. గత సంవత్సరం నాగశేషుడు యాదవ్ అనే వ్యక్తి 36,000 రూపాయలతో వెన్నముద్ద కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బోధనం గంగమ్మ గారి కుమారులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ 85,000 రూపాయలు వేలం పాటలో దక్కించుకోవడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవాని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.